హలో స్టూడెంట్స్. సో ఎలా ఉన్నారు మీరందరూ? వెరీ గుడ్. సో ప్రిపరేషన్ ఎలా నడుస్తుంది? ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ గివింగ్ దేర్ బెస్ట్. సో మన ఛానల్లో, మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్లో వీ హ్యావ్ స్టార్టెడ్ టార్గెట్ సిరీస్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ హు ఆర్ అటెండింగ్. ఈ ఇయర్ ఎవరైతే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరి కోసం స్పెషల్గా ఈ సిరీస్ తీయడం జరిగింది. సో ఇందులో మీరు చూసుకుంటే కనుక మన ఛానల్లో ఎవ్రీడే 4 లెక్చర్స్ ఫ్రమ్ 4 సబ్జెక్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్ నుండి కూడా 4 లెక్చర్స్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఇప్పటికీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మన ఈ టార్గెట్ సిరీస్ విల్ బీ రిమైనింగ్ ఫర్ 45 డేస్. ఇవాల్టి నుండి మనం కౌంట్ చేసుకున్నా కూడా, ఎస్ ఇఫ్ యు ఆర్ న్యూ టు ద ఛానల్, ఇవాల్టి నుండి నువ్వు కౌంట్ చేసినా కూడా నో నీడ్ టు వరీ. కన్సిస్టెంట్గా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడితే డెఫినెట్లీ ఈ 45 డేస్ కోఆపరేట్ చేస్తే యూ విల్ బి గెటింగ్ 95 to 98% ఇన్ యువర్ సబ్జెక్ట్. సో దట్ అష్యూరెన్స్ అనేది మనం ఇవ్వగలుగుతాం. బికాస్ వీ హ్యావ్ ప్లాన్డ్, అల్టర్డ్ మ్యాక్సిమంగా ఏవైతే గన్ షాట్ క్వశ్చన్స్ వస్తాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుండి ఎవ్రీథింగ్ అల్టర్ చేసి, సో వీ హ్యావ్ బ్రాట్ గుడ్ కంటెంట్ ఆన్ దిస్ ఛానల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టార్గెట్ సిరీస్. సో యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఆల్ ద డిపిపిస్ రిలేటెడ్ టు దిస్ కంటెంట్ మన యాప్లో ఉంటుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కాబట్టి ఇఫ్ యు ఆర్ న్యూ, డౌన్లోడ్ ద యాప్ ఫస్ట్. ఓకే, రైట్. సో ఇవాళ సెషన్లో ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ ఎలిమినేషన్స్ ఫర్ సీనియర్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళ కోసం సో ఈ చాప్టర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ చాప్టర్ వెయిటేజ్ ఒకవేళ మీరు చూసుకుంటే అకార్డింగ్ టు ద బ్లూ ప్రింట్ అండ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైసిస్ చేసుకుంటే ఇందులో నుండి మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. అండ్ అలానే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. అంటే నువ్వు ఈ లెక్చర్ పర్ఫెక్ట్గా ఉంటే, ఈ లెసన్ పర్ఫెక్ట్గా ఉంటే నీ పాకెట్లో ఖచ్చితంగా 10 మార్క్స్ ఉన్నట్టే. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఎక్స్క్రీటరీ సిస్టమ్ నుండి అడిగే సింపుల్ క్వశ్చన్ ఏంటి అంటే, సో హీ విల్ బి ఆస్కింగ్ యూ టు ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అండ్ హీ విల్ బి ఆల్సో ఆస్కింగ్ యూ టు ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ విచ్ ఇస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీస్. ఓకే, సో మనం ఇవాళ సెషన్ని ఫస్ట్ సింపుల్గా మ్యాక్సిమంగా లైక్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ దెన్ ఆఫ్టర్ సో ఆన్సర్ ఏ విధంగా రాయాలి అనే కాన్సెప్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎక్స్క్రీటరీ సిస్టమ్, మన హ్యూమన్ బాడీలో చూసుకుంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ 4 పార్ట్స్. ఎన్ని పార్ట్స్ ఉంటున్నాయి నాన్న? 4 పార్ట్స్. అవేంటి అంటే ఆ పేర్ ఆఫ్ కిడ్నీస్. ఓకే, ఆ పేర్ ఆఫ్ కిడ్నీస్. ఓకే, సో పేర్ ఆఫ్ కిడ్నీస్లో మనం చూసుకుంటే కనుక రైట్ కిడ్నీ ఈజ్ స్లైట్లీ ప్లేస్డ్ లోవర్ దాన్ లెఫ్ట్ కిడ్నీ. ఎందుకు చెప్పండి నాన్న? ఇట్ ఈస్ బికాస్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ లివర్ ఆర్ లివరే కదా, రైట్? సో రైట్ కిడ్నీ కొంచెం స్లైట్గా లోవర్డ్. ఓకే, ఇట్ ఈస్ ప్లేస్డ్ లోవర్ while comparing to left kidney due to the presence of liver. So human excretory system lo chusukunte we are having a pair of kidneys first of all. Okay, then next we will be also having a pair of ureters. What we will be having? A pair of ureter. Okay, so simple ga tube like structure you have to draw here. So ee ureter ela untayi telusa? Whitish డిస్టెన్సిబుల్ ట్యూబ్స్ ఉంటాయి ఇవి. సో ఇందులో నుండి యూరిన్ అనేది పెరిస్టాల్సిస్ మూమెంట్ తోటి వెళ్తుంది. అండ్ ఇఫ్ యూ సీ హియర్, ఇది యూరినరీ బ్లాడర్కి నెక్లెస్ వేసినట్టు బ్యాక్ సైడ్ నుండి ఇలా వచ్చేస్తుంది. ఈచ్ యూరేటర్ లెంత్ వచ్చేసి 30 సెంటీమీటర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ పేర్ ఆఫ్ కిడ్నీస్ అన్నాం, ఆ పేర్ ఆఫ్ యూరేటర్స్ అన్నాం. నెక్స్ట్ వీ విల్ బి హ్యావింగ్ యూరినరీ బ్లాడర్. వాట్ ఈస్ ఇట్? యూరినరీ బ్లాడర్. Okay, right? So let us make this little bit smaller. Okay, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరు ఉంటున్నారంట? యూరినరీ బ్లాడర్ ఉంటుంది. సో యూరినరీ బ్లాడర్ వచ్చేసి ఇన్వర్టెడ్ పియర్ షేప్డ్ స్ట్రక్చర్. అండ్ యూరినరీ బ్లాడర్ తర్వాత మనకి ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది. ఈ ఓపెనింగ్నే మనం ఏమంటున్నామంట? యూరేత్రా అంటున్నాం. వాట్ డూ యూ కాల్ ఇట్ యాజ్? యూరేత్రా. ఓకే, సో సింపుల్గా మనం చూసుకుంటే హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ అ పేర్ ఆఫ్ కిడ్నీస్, అ పేర్ ఆఫ్ యూరేటర్స్, యూరినరీ బ్లాడర్ అండ్ యూరేత్రా. ఓకే, లెట్ మీ టాక్ అబౌట్ ఈచ్ కిడ్నీ గురించి ఫస్ట్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటే, సీ జనరల్గా కిడ్నీస్ చూసుకుంటే కనుక ఇవి రెట్రోపెరిటోనియల్ ఆర్గన్స్ నాన్న. ఏంటి? రెట్రోపెరిటోనియల్ ఆర్గన్స్. ఓకే,
సో రెట్రోపెరిటోనియల్ ఆర్గన్ అంటే ఏంటి అంటే, సి హియర్, పెరిటోనియంకి బ్యాక్ సైడ్ అబ్డామెన్లో ఉన్న స్పేస్లో ఫిక్స్ అయి ఉంటున్నాయి కాబట్టి ఈ ఆర్గన్స్, అందుకే వీటిని మనం ఏమంటున్నాం, రెట్రోపెరిటోనియల్ ఆర్గన్స్ అంటున్నాం. ఓకేనా. నౌ ఇఫ్ యు సీ ఈచ్ కిడ్నీ, ఓకే, అవుటర్ సర్ఫేస్ ఏ విధంగా ఉంటుందంట నాన్న, అవుటర్ సర్ఫేస్ వచ్చేసి మనకు ఎస్ ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ కాన్వెక్స్. ఇన్నర్ సర్ఫేస్ ఏ విధంగా ఉంటుందంట, కాన్కేవ్గా ఉంటుందంట. ఇన్నర్ సర్ఫేస్ కాన్కేవ్గా ఉంటుంది. అండ్ ఈచ్ కిడ్నీస్ ఇన్నర్ సర్ఫేస్ ఏదైతే కాన్కేవ్ పార్ట్ ఉంటుందో, సో ఈ ప్లేస్లో మనకు ఒక డీప్ నాచర్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. దీన్నే మనం హైలమ్ ఆర్ హైలస్ అని పిలుస్తాం. హైలమ్ ఆర్ హైలస్, ఓకే, ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ అ ఎంట్రీ ఆఫ్ రీనల్ ఆర్టరీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ రీనల్ vein. It is acting like an entry of renal artery and renal vein కి ఎగ్జిట్ లాగా బిహేవ్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ రీనల్ వెయిన్, ఇక్కడ నుండి ఎవరు ఎగ్జిట్ అవుతున్నారంట, ఎస్, యురేటర్ ఈజ్ ఆల్సో గెటింగ్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ దిస్ పార్ట్. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, రీనల్ ఆర్టరీ ఈజ్ బ్రింగింగ్ oxygenated blood along with full load of waste. Okay, so lots of waste material తో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ఎవరు తీసుకొని వస్తున్నారంట నాన్న, కిడ్నీస్ కి, ఎస్, రీనల్ ఆర్టరీ ఈస్ బ్రింగింగ్. సో ఇక్కడ కిడ్నీ ఫంక్షన్ ఏంటి చెప్పండి, టు ఫిల్టర్ ద బ్లడ్. సో ఇక్కడ కిడ్నీ లోపల బ్లడ్ వెళ్ళిన తర్వాత వేస్ట్ మెటీరియల్ మొత్తం ఫిల్టర్ అయిపోతుంది. అండ్ ఈ వర్క్ కావాలి అంటే ఆక్సిజన్ రిక్వైర్ కదా, ఆక్సిజన్ని యూటిలైజ్ చేసుకుంటుంది కిడ్నీ. అండ్ వేస్ట్ మెటీరియల్ని మొత్తంని ఫిల్టర్ చేసి తర్వాత ప్యూరిఫైడ్ బ్లడ్ని, విచ్ ఈస్ డిఆక్సినేటెడ్ ప్యూరిఫైడ్ బ్లడ్ విల్ బి మూవింగ్ ఇన్ టు ద రీనల్ వెయిన్. ఇది మన రీనల్ వెయిన్. ఓకేనా. అండ్ ఆల్ ద వేస్ట్ మెటీరియల్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది ఎక్కడికి వెళ్తుందంట నాన్న, యురేటర్లోకి వెళ్ళిపోతుందంట. ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద యురేటర్. ఓకేనా. సో ఈచ్ కిడ్నీస్ అవుటర్ సర్ఫేస్ కాన్వెక్స్గా ఉంటుంది, ఇన్నర్ సర్ఫేస్ కాన్కేవ్గా ఉంటుంది. ఆన్ ద ఇన్నర్ సర్ఫేస్ you could able to find a deep notcher is present. We are calling it as what, hilum. It is acting like entry of renal artery and exit of renal vein and ureter. Each kidney మనం చూసుకుంటే కనుక, yes, ఈచ్ కిడ్నీలో మనం చూసుకుంటే కనుక ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్. అంటే లాంగిట్యూడ్నల్గా నువ్వు ఎప్పుడైతే కిడ్నీని కట్ చేస్తావో, సో అప్పుడు ఎస్, ఇంటర్నల్లీ యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ కిడ్నీ కన్సిస్ట్ ఆఫ్ 2 distinct regions. కిడ్నీ లోపల 2 distinct regions ఉంటున్నాయి. ఓకేనా, అవేంటో చూద్దాం రండి. ఓకే, సో లెట్ మీ డ్రా ద కిడ్నీ హియర్ నౌ. సో కిడ్నీ ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ అ బీన్ షేప్డ్ స్ట్రక్చర్, రైట్. సో ఈ బీన్ షేప్డ్ స్ట్రక్చర్లోనే మనం చూసుకుంటే కనుక ఇంటర్నల్లీ ఇఫ్ యూ కట్ అండ్ సీ హియర్, అవుటర్ సర్ఫేస్ మొత్తం కూడా డార్క్గా ఉంటుందంట. ఈ సర్ఫేస్ మొత్తం కూడా అవుటర్ సర్ఫేస్ ఏ విధంగా ఉంటుందంట, డార్క్గా ఉంటుందంట. సో ఈ డార్కర్ రీజియన్ని మనం ఏమంటున్నామంటే, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కార్టెక్స్. ఏమని పిలుస్తున్నాము, కార్టెక్స్ అంటున్నాం. రిమెంబర్, అవుటర్ డార్కర్ రీజియన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్, కార్టెక్స్. మరి ఇన్నర్ సైడ్ ఎలా ఉంటుందంట తెలుసా, ఇన్నర్ సైడ్ మొత్తం పేల్గా ఉంటుంది. ఇన్నర్ పేల్గా ఉన్న ఈ రీజియన్ని మనం ఏమంటున్నామంట, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ మెడ్యులా. ఏమంటున్నాం నాన్న, మెడ్యులా అంటున్నాం. అవుటర్ కార్టెక్స్, ఇన్నర్ మెడ్యులా. ఓకేనా. సో ఇప్పుడు మనం సింపుల్గా ఈ కిడ్నీ ఇంటర్నల్ స్ట్రక్చర్ని మనం ఒకవేళ చూసుకుంటే కనుక, రైట్, యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ఇన్ ద మెడ్యులా పార్ట్లో మనం చూసుకుంటే, ఎస్, యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ట్రయాంగులర్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్. ఈ ట్రయాంగులర్ స్ట్రక్చర్స్ని మనం రీనల్ పిరమిడ్స్ అంటాం. ఏమంటాం, రీనల్ పిరమిడ్స్ అంటాం. ఓకేనా, రైట్. సో ఈ రీనల్ పిరమిడ్స్ ఎక్కడ ఉంటున్నాయంటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ ఉంటున్నాయన్నా, దే ఆర్ ఫౌండ్ ఇన్ ద, ఎస్, కార్టెక్స్ రీజియన్ ఆర్ మెడ్యులా రీజియన్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్సైడ్ ద మెడ్యులా రీజియన్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక, సో కార్టెక్స్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ కార్టెక్స్ పార్ట్ అనేది, సో ఇదంతా కార్టెక్స్ పార్ట్ కదా, రైట్. సో ఈ కార్టెక్స్ పార్ట్ అనేది ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద మెడ్యులా పార్ట్ అండ్ ఇట్ ఈస్ సపరేటింగ్ దిస్ రీనల్ పిరమిడ్స్ని సపరేట్ చేస్తుంది. సో ఇది ఏదైతే ఎంటర్ అవుతుందో ఇది కార్టెక్స్ పార్ట్ కదా, ఇదంతా కార్టెక్స్ కదా, రైట్, ఇదంతా కూడా కార్టెక్స్ కదా. సో కార్టెక్స్ రీజియన్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద మెడ్యులా పార్ట్ అండ్ ఇట్ ఈస్ సపరేటింగ్ ద
పిరమిడ్స్. ఓకే, సో దీన్ని మనం ఏమంటున్నామంట, వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ వాట్, కాలమ్స్ ఆఫ్ వర్టిని. చూడండి 2 మార్క్స్ క్వశ్చన్లో అడుగుతాడు. ఓకే, కాలమ్స్ ఆఫ్ వర్టిన్ అని అంటాం. ఓకేనా, అర్థమైందా కాన్సెప్ట్? రైట్. సో ఈచ్ కిడ్నీ నువ్వు చూసుకుంటే కనుక 1.3 million to 1.8 millions ఆఫ్ మైక్రోస్కోపిక్ యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్తో రెడీ అయిందంట. ఈచ్ కిడ్నీ ఈజ్ మేడప్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 1.3 millions to 1.8 millions ఆఫ్ మైక్రోస్కోపిక్ యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్తో రెడీ అయింది. ఆ మైక్రోస్కోపిక్ యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్కి ఇంకో నేమ్ ఏంటి తెలుసా? ద అదర్ నేమ్ ఫర్ దిస్, ఓకే, మైక్రోస్కోపిక్ యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఈజ్ నెఫ్రాన్. ఏంటి నాన్న? నెఫ్రాన్స్. ఓకేనా, సో ఆ నెఫ్రాన్స్ని మనం ఏమంటున్నాం తెలుసా? వీఆర్ కాలింగ్ ద నెఫ్రాన్స్ యాజ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీ. ఏమంటున్నామంట? స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీ అని పిలుస్తున్నాం. అర్థమవుతుందా కాన్సెప్ట్? అంటే కిడ్నీ స్ట్రక్చర్ చూసుకుంటే కూడా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ నెఫ్రాన్, అండ్ కిడ్నీ యొక్క ఫంక్షన్ మొత్తం కూడా నెఫ్రాన్స్ చేస్తున్నాయి కాబట్టి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అని కూడా పిలుస్తున్నాం. మనకు 2 types ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి. కార్టికల్ నెఫ్రాన్ ఒకటి, జక్స్టా మెడ్యులరీ నెఫ్రాన్ ఒకటి. సో 2 types ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటున్నాయి. వీటి వర్క్ ఏంటిదంటే ఫిల్ట్రేషన్, యూరిన్ ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్. అంటే బ్లడ్ మొత్తం ఫిల్టర్ చేసి ప్యూరిఫైడ్ బ్లడ్ని పంపించడం, అలానే వేస్ట్ మెటీరియల్ని బయటికి పంపించే ప్రాసెస్ మొత్తం కూడా ఈ నెఫ్రాన్సే చూసుకుంటున్నాయి. ఆఫ్టర్ 40 years ఏజ్ దాటిన తర్వాత ఎవ్రీ 1 yearకి 10% ఆఫ్ ద నెఫ్రాన్స్ అనేవి మన బాడీలో డ్యామేజ్ అయ్యి చనిపోతూ ఉంటాయి. అంటే వీటి కెపాసిటీ, వీటి లైఫ్ టైం అనేది తగ్గుతూ ఉంటుంది. అందుకే మీరు చూడండి, ముసలి వాళ్ళలో ఎవరైతే ఏజ్ పైబడుతూ ఉంటారో వీళ్ళకు ఓకే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం, యూరిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, సో మన అన్హెల్తీ లైఫ్ స్టైల్స్, అన్హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల ఇది ఇంకొంచెం తొందరగానే ప్రాబ్లం అనేది ఇంకా తొందరగానే మనం ఫేస్ అవుతున్నాం. బట్ యాక్చువల్గా అయితే ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఓకే, సో సింపుల్గా ఒక ఓవరాల్ వ్యూ అనేది కనిపించింది కదా కిడ్నీ గురించి. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ దిస్ యూరేటర్. ఓకే, సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక, సో హియర్ యు ఆర్ హ్యావింగ్ సమ్ స్పేస్, రైట్? సో దీన్ని మనం పెల్విస్ అంటాం. సో ఇక్కడ ఈ పిరమిడ్ లాంటి స్ట్రక్చర్స్లోనే ఎవరు ఉంటున్నారంట? నెఫ్రాన్స్ ఉంటాయి. వాటి వర్క్ మొత్తం ఇక్కడ చేసేసిన తర్వాత హియర్ ద యూరిన్ విల్ బి ప్రొడ్యూస్డ్, అంటే యూరిన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ నుండి యూరిన్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద యూరేటర్. యూరేటర్లో ఎంటర్ అయిన తర్వాత త్రూ పెరిస్టాల్సిస్ ప్రాసెస్. పెరిస్టాల్సిస్ అంటే ఏంటిది? కంటిన్యూస్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ద ట్యూబ్ ప్రొడ్యూసెస్ అ వేవ్ లైక్ మూవ్మెంట్. ఈ వేవ్ లైక్ మూవ్మెంట్ తోటి యూరిన్ అనేది ఎక్కడికి ఎంటర్ అవుతుందంట? ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద యూరినరీ బ్లాడర్. మరి యూరినరీ బ్లాడర్ ఏ విధంగా ఉంటుంది? ఇట్ ఈస్ ఆల్సో మస్కులార్ డిస్టెన్సిబుల్ సాక్ లైక్ స్ట్రక్చర్. ఓకేనా, ఓకే, ఇది ఎక్కడ ఉంటుందంట? ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్సైడ్ ద లోవర్ అబ్డామిన్ పార్ట్. ఓకే, రైట్. సో ఇక్కడ యూరిన్ అనేది టెంపరీగా స్టోర్ అయి ఉంటుందంట. దీని కెపాసిటీ వచ్చేసి 800 ml వరకు స్టోర్ చేసుకుంటుంది పర్ డే. ఒక హ్యూమన్ బీయింగ్ 1.5 లీటర్ యూరిన్ వరకు యూరినేట్ చేస్తాడు. అండ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, అంటే డైట్ని బట్టి యూరిన్ ఎక్స్క్రీషన్ అనేది చేంజ్ ఉంటుంది. అండ్ ఇఫ్ యు సీ హియర్, ఇక్కడ యూరిన్ అనేది స్టోర్ అయి ఉన్నప్పుడు ఒక బెలూన్ ఏ విధంగా ఫిల్ అవుతుందో, బెలూన్ ఎలా అయితే సాగుతుందో ఆ విధంగా యూరినరీ బ్లాడర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు స్ప్రెడ్ అవుట్. అర్థమవుతుందో కాన్సెప్ట్? సో అందుకే అంటాం చూడండి, బ్లాడర్ నిండిపోయింది, బ్లాడర్ పగిలిపోయేటట్టు ఉంది అని చెప్తాం కదా. సో వీటన్ని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడైతే ఆన్సర్ని ఏ విధంగా రాస్తామో ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది కదా మీకు ఇప్పుడు. రైట్, సో ఇప్పుడు క్వశ్చన్ అడిగిండు, డిస్క్రైబ్ ద ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్ గివింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. ఇప్పుడైతే ఎక్స్క్రీటరీ సిస్టమ్ అర్థమైంది కదా మీకు, రైట్? రాసేసేయండి ఇప్పుడు అది. సో హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ 4 parts. ఏంటవి? అ పేర్ ఆఫ్ కిడ్నీస్, అ పేర్ ఆఫ్ యూరేటర్స్, యూరినరీ బ్లాడర్, యూరెత్రా. ఓకే, రైట్. నౌ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇప్పుడు కిడ్నీస్ గురించి మాట్లాడుతున్నాం. కిడ్నీస్ ఎలా ఉంటున్నాయి? దీస్ ఆర్ ద రెడ్డిష్ బ్రౌన్ రెట్రోపెరిటోనియల్ బీన్ షేప్డ్ ఆర్గన్స్. ఇవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి? ఆన్ ద ఈదర్ సైడ్ ఆఫ్ బ్యాక్ బోన్. బ్యాక్ బోన్కి ఇరువైపులా కూడా అరేంజ్ అయి ఉన్నాయంట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్, అవుటర్ సర్ఫేస్ ఆఫ్ కిడ్నీ ఏ విధంగా ఉందంట?
కాన్వెక్స్గా ఉంది. ఇన్నర్ సర్ఫేస్ ఏ విధంగా ఉంది, కాన్కేవ్. ఎస్, సో కాన్కేవ్ పార్ట్లో మనకు ఒక నాచ్ ఉంది, దాన్ని మనం ఏమంటున్నాం, హైలం. ఓకే, హైలం ఈజ్ ఎంట్రీ ఫర్ వాట్, రీనల్ ఆర్టరీ అండ్ ఎగ్జిట్ ఫర్ రీనల్ వెయిన్ అండ్ యూరేటర్. రైట్, ఇంటర్నల్లీ నువ్వు కిడ్నీని చూసుకుంటే అగైన్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టూ డిస్టింక్ట్ రీజియన్స్, అవే అవుటర్ సైడ్ కార్టెక్స్, ఇన్నర్ సైడ్ మెడ్యూలా. ఎస్, నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్ కార్టెక్స్ లోపల మాల్ఫీజియన్ క్యాప్సూల్స్, ప్రాక్సిమల్ అండ్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్ ఆఫ్ నెఫ్రాన్ ఉంటుంది. మెడ్యులా లోపల మనం చూసుకుంటే ఇట్ ఈస్ మల్టిపుల్ కోన్ షేప్డ్ స్ట్రక్చర్స్లో డివైడ్ అయింది మెడ్యులా మొత్తం కూడా. దీన్ని మనం ఏమంటున్నాం, పిరమిడ్స్ అంటున్నాం. ఎస్, వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ దిస్ పార్ట్. సో దీని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో ఈ పాయింట్ మీద కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎస్, రీనల్ పిరమిడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ట్రయాంగులర్ పార్ట్ ఉంది అని చెప్పాను కదా ఇంతకుముందు, ద సేమ్ థింగ్. రైట్, నౌ రీనల్ కాలమ్స్ ఆర్ కాలమ్స్ ఆఫ్ బర్టినీ కూడా మాట్లాడడం, అవునా. సో కాలమ్స్ ఆఫ్ బర్టినీ ఈజ్ నథింగ్ బట్ రీనల్ పిరమిడ్స్ ఆర్ సపరేటెడ్ సమ్ టైమ్స్ కొన్ని ప్లేసెస్లో విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్, అవుటర్ కార్టెక్స్ అనేది మెడ్యులా లోపలికి వచ్చేసి రీనల్ పిరమిడ్ని సపరేట్ చేస్తుంది. దాన్నే మనం ఏమని చెప్తున్నాము, ఎస్, కాలమ్స్ ఆఫ్ బర్టిన్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ యూరేటర్ గురించి కూడా మాట్లాడడం. దెర్ ఆర్ టూ యూరేటర్స్ విచ్ ఆర్ స్లెండర్ వైటిష్ ట్యూబ్స్ emerging from the pelvis of the kidneys. They run downwards and open into urinary bladder. Okay, next urinary bladder అంటే ఏంటిది, ఇదొక మీడియం. ఎస్, ఇదొక మీడియం సాక్ లైక్ స్ట్రక్చర్ ఉంది. ఎస్, ఇక్కడ ఏం స్టోర్ అయి ఉంటుంది, యూరిన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్సైడ్ ద లోవర్ అబ్డామినల్ క్యావిటీ. యురేత్రా, యురేత్రా అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ద నెక్ ఆఫ్ ద యూరినరీ బ్లాడర్. ఓకే, నెక్ ఆఫ్ ద యూరినరీ బ్లాడర్. ఇందులో మనం చూసుకుంటే ఇంటర్నల్ యూరేథ్రల్ స్పింక్టర్ ఉంటుంది, అలానే ఎక్స్టర్నల్ యూరేథ్రల్ స్పింక్టర్ ఉంటుంది. ఒకటినేమో మన కంట్రోల్లో ఉంటుంది, ఒకటి ఇట్ ఈస్ నాట్ ఎట్ అవర్ కంట్రోల్. ఓకేనా, రైట్. సో ఇఫ్ యూ సీ హియర్, మనం ఇప్పుడు ఒక పాయింట్ని మిస్ చేశాను కదా, దాని గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ టాక్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. ఓకే, సో నెఫ్రాన్ అంటే ఏంటిందన్నా, ఇట్ ఈస్ అ ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. ఓకే, సో ఇప్పుడు నెఫ్రాన్లో మనం చూసుకుంటే కనుక వీఆర్ హ్యావింగ్ టూ పార్ట్స్. ఒక పెన్ని క్యాప్ ఎలా అయితే టూ పార్ట్స్లో క్యాప్ అండ్ పెన్ సపరేట్గా చేయొచ్చో, సో ఆ విధంగా నెఫ్రాన్లో కూడా టూ పార్ట్స్ ఉంటాయి. పైన పార్ట్ ఈస్ క్యాప్ కదా, అదేవిధంగా నెఫ్రాన్లో కూడా ఉండే పైన క్యాప్ లాంటి పార్ట్ని మనం క్యాప్స్యూల్ అంటున్నాం, రీనల్ క్యాప్స్యూల్ అంటున్నాం. రీనల్ అనే వర్డ్ ఎక్కడ వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు వాట్, ఎక్స్క్రీటరీ సిస్టమ్. గుడ్, షార్ప్ ఉన్నారు మీరంతా. ఓకే, సో దిస్ ఈస్ రీనల్ క్యాప్స్యూల్ అండ్ లోవర్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటున్నామంట, రీనల్ ట్యూబ్యూల్ అంటున్నాం. ఓకేనా, సో నెఫ్రాన్ లోపల టూ పార్ట్స్ ఉన్నాయి కదా. సో వాట్ ఆర్ ద టూ పార్ట్స్ నానా? ఎస్, సో ద టూ పార్ట్స్ ఆఫ్ ద నెఫ్రాన్ ఒకటి చూసుకుంటే, ఒకటి రీనల్ క్యాప్స్యూల్. వాట్ ఈస్ దట్? రీనల్ క్యాప్స్యూల్ ఒకటి, అండ్ ద నెక్స్ట్ వన్ ఏంటిది, రీనల్ ట్యూబ్యూల్ ఒకటి, రీనల్ ట్యూబ్యూల్. ఓకేనా, రైట్. సో లెట్స్ టాక్ అబౌట్ రీనల్ క్యాప్స్యూల్. రీనల్ క్యాప్స్యూల్ గురించి మాట్లాడుకుందాం. సో జనరల్గా ఇఫ్ యూ సీ హియర్, రీనల్ క్యాప్స్యూల్లో మనకు టూ పార్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఏంటి ఆ టూ పార్ట్స్ అంటే, ఎస్, ఒకటి వచ్చేసి గ్లోమెరులస్. వాట్ ఈస్ దట్? గ్లోమెరులస్. ద అదర్ వన్ ఇంకొకటి వచ్చేసి ఏంటి తెలుసా? బౌమెన్స్ క్యాప్స్యూల్. వాట్ ఈస్ దట్? బౌమెన్స్ క్యాప్స్యూల్. ఓకే, సో ఇప్పుడు నేను గ్లోమెరులస్ గురించి మాట్లాడదాం. ఓకే, there is a bunch of blood capillary network, ఒక bunch of blood capillary network form అయిందంట. It is arised from what? It is arised from afferent arteriole. It is arised from afferent arteriole and it is giving rise to efferent arteriole. Okay, so afferent arteriole నుండి ఫామ్ అయి efferent arteriole కి ఎస్ ప్రొడ్యూస్ చేస్తుందంట ఈ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీ. సో దీన్ని మనం ఏమంటున్నామంట, గ్లోమెరులస్ అంటున్నాం. వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ గ్లోమెరులస్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు గ్లోమెరులస్ అర్థమైందా? వాట్ ఈస్ గ్లోమెరులస్? ఇట్ ఈస్ నథింగ్ బట్ అ బంచ్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీ నెట్వర్క్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఆఫరెంట్ ఆర్టీరియోల్. చలో ఇక్కడ రాసేసుకుందాం, ఆఫరెంట్. ఓకే, ఆఫరెంట్ ఆర్టీరియోల్
ఆర్టీరియల్ నుండి ఫామ్ అయిందంట. అండ్ ఇట్ ఈస్ గివింగ్ రైస్ టు వాట్? ఈఫరెంట్ ఆర్టీరియోల్. ఓకేనా, ఇట్ ఈస్ గివింగ్ రైస్ టు ఈఫరెంట్ ఆర్టీరియోల్. సో దీన్నే మనం ఏమంటున్నాం? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్? గ్లోమెరులస్. గ్లోమెరులస్ అంటున్నాం. అర్థమవుతుందా కాన్సెప్ట్? రైట్. జస్ట్ బిలో దిస్ గ్లోమెరులస్ you could able to find blind cup shaped structure which is double walled. సో డబుల్ వాల్డ్ బ్లైండ్ కప్ షేప్డ్ స్ట్రక్చర్ ఒకటి కనబడుతుందంట. ఈ బ్లైండ్ కప్ షేప్డ్ స్ట్రక్చర్ని మనం ఏమని పిలుస్తున్నామంట? బౌమెన్స్ క్యాప్స్యూల్ అంటున్నాం. వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ బౌమెన్స్ క్యాప్స్యూల్. ఓకేనా, బౌమెన్స్ క్యాప్స్యూల్ అంటున్నాం. అయితే there is a network of cells which is connecting బౌమెన్స్ క్యాప్స్యూల్ అండ్ గ్లోమెరులస్. ఓకే, బౌమెన్స్ క్యాప్స్యూల్ని ఇంకా గ్లోమెరులస్ని కనెక్ట్ చేస్తున్న ఒక లేయర్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయంట. దట్ ఈస్ బోత్ ఆర్ కనెక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్. దే ఆర్ ఓకే connected with the help of simple squamous epithelial cells. అయితే ఈ ఎపిథీలియల్ సెల్స్ని మనం ఏమని పిలుస్తున్నామంట? వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ పొడోసైట్స్. ఏమని పిలుస్తున్నాం నాన్న? పొడోసైట్స్ అని పిలుస్తున్నాం. అయితే దీంటి స్పెషాలిటీ ఏంటిది అంటే ఈ పొడోసైట్స్లో అక్కడక్కడ స్మాల్ పోర్స్ ఉంటున్నాయంట. ఓకేనా, పోర్స్ ఉంటున్నాయి కాబట్టి మనం పేరేమిచ్చాం దానికి? పొడోసైట్స్ అంటున్నాం. సైట్స్ అంటే సెల్స్. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? సో పొడోసైట్స్ అంటే ఎస్ సెల్స్, వీటి మధ్యలో పోర్స్ ఉన్నాయని అర్థం. అర్థమైందా కాన్సెప్ట్? ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో వావ్, వాట్ హ్యాపెన్? ఏం జరిగింది? ఓకే, okay, so I am trying to change the position of this but it's not working. Let's leave it. చలో, ఓకే. సో పొడోసైట్స్ గురించి మాట్లాడామా? అర్థమైందా ఇక్కడ దాకా? రైట్. సో ఇప్పుడు గ్లోమెరులస్కి ఇంకా బౌమెన్స్ క్యాప్సూల్స్కి మధ్యలో ఎస్ పొడోసైట్స్ ఉన్నాయని చెప్పాం కదా. సో దిస్ ఈస్ ఈ గ్లోమెరులస్ ఇంకా లైక్ బౌమెన్స్ క్యాప్సూల్ రెండింటినీ కలిపేసి వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎస్, ఈ రెండింటిని కలిపేసి మనం వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ రీనల్ క్యాప్స్యూల్. ఏమని పిలుస్తున్నాం? రీనల్ క్యాప్స్యూల్ అని పిలుస్తున్నాం. ఓకేనా. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద రీనల్ ట్యూబ్యూల్. రీనల్ ట్యూబ్యూల్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యూ లుక్ హియర్, రీనల్ ట్యూబ్యూల్లో మళ్ళీ మనకు 3 పార్ట్స్ ఉన్నాయి నాన్న. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఓకే, ఫర్ అవర్ కన్వీనియన్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం PCT అంటున్నాం, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. తర్వాత మనకు ఒక లూప్ వస్తుంది. ఓకే, దాన్ని మనం లూప్ ఆఫ్ హెన్లీ ఆర్ హెన్లీస్ లూప్ అంటాం. అండ్ నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ DCT. ఓకేనా. సో రీనల్ ట్యూబ్యూల్ అంటే నథింగ్ బట్ ఈ బౌమెన్స్ క్యాప్స్యూల్ ఒక పోస్టీరియర్ పార్ట్. ఓకే, ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ డౌన్ సైడ్. ఓకే, ఇట్ ఈస్ ఆబ్లిక్లీ మూవింగ్ డౌన్వర్డ్స్. సో దీన్ని మనం ఏమంటున్నామంట? ఎస్, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఏమని పిలుస్తున్నామంటున్నానా? ప్రాక్సిమల్. సో లెట్ మీ రైట్ ఇట్ హియర్, ప్రాక్సిమల్ ఓకే కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో దీన్ని ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటున్నాం. అయితే ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఓకే ఎట్ ఎన్ ఎక్స్టెంట్ ఓకే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక యూటర్న్ తీసుకుంటుందంట. సో దీన్ని మనము ఓకే హెయిర్ పిన్ తోటి కూడా పోల్చున్నాం, ఎందుకంటే హెయిర్ పిన్ కూడా ఇదే విధంగా ఉంటుంది కదా, ఒక లూప్ తోటి ఉంటుంది కదా, రైట్. సో ఇక్కడ మనకు ఒక లూప్ కనిపిస్తుంది కాబట్టి సో దీన్ని మనం ఏమని చెప్తున్నామంట? వీఆర్ కాలింగ్ దిస్ పార్ట్ యాజ్ లూప్ ఆఫ్ హెన్లీ. ఏమని పిలుస్తున్నామంట? లూప్ ఆఫ్ హెన్లీ అని పిలుస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ నుండి అగైన్ ఇట్ ఈస్ మూవింగ్ ఆబ్లిక్లీ అప్వర్డ్స్, పైకి మూవ్ అవుతుందంట. సో ఈ పార్ట్ని మళ్ళీ మనం ఏమని పిలుస్తున్నామంట? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఏమంటున్నామంట? డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అని పిలుస్తున్నాం. అర్థమవుతుందా? నౌ
ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, లూప్ ఆఫ్ హెన్లీ అండ్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, వీటి మూడింటిని కలిపేసి వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్, రీనల్ ట్యూబ్యూల్ అని పిలుస్తున్నాం. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఇక్కడ మీరు చూసుకుంటే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ సెల్స్ అనేవి కనబడుతున్నాయి విత్ బ్రష్ బార్డర్స్. ఓకే, పైన ఏముంటున్నాయంట, బ్రష్ బార్డర్స్ కూడా ఉంటున్నాయంట. ఓకేనా? నౌ దిస్ distal convoluted tubule is opening into collecting duct. Okay, it is opening into what? It is opening into collecting duct. Collecting duct లోకి ఓపెన్ అవుతుంది. ఇలా నంబర్ ఆఫ్ కలెక్టింగ్ డక్ట్యూల్స్ అన్ని కూడా డక్ట్స్ లాగా మారి, సో అక్కడ నుండి దే ఆర్ ఓపెనింగ్ ఇంటూ calyces and pyramids. అక్కడ నుండి దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ పెల్విస్ నుండి యూరేటర్ నుండి యూరినరీ బ్లాడర్ నుండి యూరెత్రా నుండి బయటికి. సో ఈ విధంగా ఎస్ లోపల ప్రొడ్యూస్ అయిన వేస్ట్ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా? రైట్, లెట్స్ టాక్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ ఇన్ డీటెయిల్ నౌ. ఓకే, నెఫ్రాన్లో మనం చూసుకుంటే 2 parts. ఇంతకుముందే చెప్పాను కదా, రీనల్ ట్యూబ్యూల్ ఒకటి, రీనల్ క్యాప్సూల్ అని చెప్పాం. సో దట్ ఈస్ రిటన్ యాజ్ బౌమెన్స్ క్యాప్సూల్ అండ్ రీనల్ ట్యూబ్యూల్. బౌమెన్స్ క్యాప్సూల్ చూసుకుంటే ఇది ఎక్కడ ఉంటుందంట, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద కార్టెక్స్ రీజియన్. సో కార్టెక్స్ రీజియన్ అంటే ఇదే కదా అవుటర్ మోస్ట్ కార్టెక్స్ రీజియన్ అన్నా కదా. సో కార్టెక్స్ రీజియన్లో మనకు బౌమెన్ క్యాప్సూల్ కనబడుతుందంట. ఓకేనా? సో అండ్ ఇఫ్ యూ సీ హియర్, ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ డబుల్ వాల్డ్ కప్ ఇన్ ఇట్. ఓకే, ఇన్నర్ వాల్ ఆఫ్ ద బౌమెన్స్ క్యాప్సూల్ ఈస్ హ్యావింగ్ యూనిక్ సెల్స్. వాటిని మనం పొడోసైట్స్ అంటున్నాం. ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా. రైట్, పొడోసైట్స్ ఆర్ అరేంజ్డ్ సో దాట్ so as to leave some minute spaces called as filtration slits. కొన్ని చిన్న హోల్స్ లాగా ఉంటాయని చెప్పాం కదా. సో దాన్ని మనం ఫిల్ట్రేషన్ స్లిట్స్ అంటున్నాం. బౌమెన్స్ క్యాప్సూల్ ఎన్క్లోజెస్ tuft of capillaries called glomerulus. సో నేను ఇంతకుముందు కన్వీనియంట్గా ఉండేటట్టు డయాగ్రామ్ని చూపించాను నాన్న. బట్ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, ఆఫరెంట్ ఆర్టీరియల్ నుండి ఈఫరెంట్ ఆర్టీరియల్ ఇలా వెళ్తుంది. అయితే బౌమెన్స్ క్యాప్సూల్ ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ ఫైన్లీ ఎంక్లోజ్ చేస్తుంది క్యావిటీని. ఇదంతా క్యావిటీని ఎంక్లోజ్ చేసేస్తుంది. ఇలా అర్థమవుతుందా కాన్సెప్ట్? ఫైన్లీ ఇట్ ఈస్ ఎంక్లోజింగ్ ద పార్ట్. ఓకేనా? ఈ విధంగా ఎంక్లోజ్ చేసి పెట్టేస్తుంది. ఇలా ఉంటుంది. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఓకే, సో అదే చెప్తున్నాడు, బౌమెన్స్ క్యాప్సూల్ ఎంక్లోజెస్ టఫ్ట్ ఆఫ్ క్యాపిలరీస్, అంటే నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్. దాన్ని మనం గ్లోమెరులస్ అంటున్నాం. ఓకే, గ్లోమెరులస్ అండ్ ఇన్నర్ వాల్స్ ఆఫ్ గ్లోమెరులస్ అండ్ ఇన్నర్ వాల్స్ ఆఫ్ బౌమెన్స్ క్యాప్సూల్ టుగెదర్ దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ సీవ్. సీవ్ అంటే ఏంటిందన్న? జల్లెడ పట్టే, మనం నార్మల్గా చాయ్ వడవసేది ఉంటుంది కదా. సో ఆ విధంగా ఇక్కడ ఏం చేస్తుందంట, సింపుల్గా ఈ కంటెంట్ ఏదైతే ఉంటుందో, బ్లడ్ లోపల వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో వాటన్నిటి కూడా రిమూవ్ చేసే ఒక యూనిట్ లాగా ఫామ్ అవుతున్నాయంట. సో బ్లడ్ ఎంటర్స్ ఫ్రమ్ ద గ్లోమెరులస్ త్రూ afferent arteriole and leaves by efferent arteriole. ఓకే, రైట్. రీనల్ ట్యూబ్యూల్ చూసుకుంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 segments. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, ఇది ఎక్కడ ఉంటుంది? ప్రజెంట్ ఇన్ కార్టెక్స్. ఇది వైడ్గా హైలీ కాయిల్డ్గా ఉంటుంది. సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం తోటి బ్రష్ బార్డర్స్ తోటి లైన్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే హెన్లీస్ లూప్, ఇది ఎక్కడ ఉంటుందంట? మెడ్యూలా పార్ట్లో ఉంటుంది. హెయిర్ పిన్ లైక్ షేప్లో ఉంటుంది. ఇందులో అసెండింగ్ లింబ్ అండ్ డిసెండింగ్ లింబ్ రెండు కూడా ఉంటున్నాయి. ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ ద అసెండింగ్ లింబ్ వచ్చేసి థిన్గా ఉంటుంది అండ్ డిస్టల్ పార్ట్ వచ్చేసి థిక్గా ఉంటుంది. థిక్ అసెండింగ్ లింబ్ కన్సిస్ట్ ఆఫ్ అగైన్ వాటర్. థిక్ అసెండింగ్ లింబ్ కంటిన్యూస్ ఇంటూ ద డీసీటీలో కంటిన్యూ అవుతుందంట. నెక్స్ట్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, ఇది ఎక్కడ ఉంటుందంట? మళ్ళీ కార్టెక్స్లో ఉంటుంది. హియర్ ఇఫ్ యూ సీ హియర్, డీసీటీ ప్రజెంట్ ఇన్ కార్టెక్స్ కంటిన్యూస్ యాజ్ ద ఇనీషియల్ కలెక్టింగ్ డక్ట్. తర్వాత కొన్ని ఇనీషియల్ కలెక్టింగ్ డక్ట్స్ అన్ని కంబైన్డ్ అయిపోయి స్ట్రేట్ కలెక్టింగ్ డక్ట్ లాగా ఫామ్ అవుతున్నాయి, which are passing through the medullary pyramid. Next, if you see here in the medulla, tubes of each pyramid is joining and it is forming what? Duct of Bellini. Duct of Bellini ante entidi anesi 2 marks lo adugutadu chudandi. Right now these are finally opening into the tip of the renal papillae. Next, if you see here,
ఇది మన స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. సింపుల్గా ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసి లాస్ట్కు ఒక పర్ఫెక్ట్ డయాగ్రామ్ని డ్రా చేయాలి. సో డయాగ్రామ్లో ఎవ్రీథింగ్ రిప్రజెంటేషన్ అనేది కనబడాలి. సో యూ హ్యావ్ టు డ్రా ఓకే 2 layers, 2 distinct regionsని చూపించాలి. దెన్ అగైన్ యూ హ్యావ్ టు షో ద రీనల్ ఓకే పిరమిడ్స్ని చూపించాలి. ఓకే యూ హ్యావ్ టు షో ద కాలమ్స్ ఆఫ్ బర్టిని అండ్ ఆల్సో యూ హ్యావ్ టు షో ద కలెక్టింగ్ డక్ట్ పెల్విస్ని చూపించాలి. రీనల్ వెయిన్ అండ్ రీనల్ ఆర్టరీ అండ్ ఆల్సో యూరేటర్ని కూడా చూపించాలి. సో ఇలా మీరు ఒకవేళ రాస్తే కనుక డెఫినెట్లీ యూ విల్ బి గెటింగ్ అవుట్ మార్క్స్. ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. ఎస్, సో స్టిల్ if you are having any queries, any doubts, you can comment down and let us know. So చదువుతూ ఉండండి. That's all for the day. So with this our class had ended. Okay now, I hope everybody understood the concept, right? So next class లో కలుద్దాం. Until then, keep learning. Thank you and subscribe and support to the Physics in Telugu channel. Yes, content ki related doubt ఏదైనా ఉన్నా కూడా and at the same time if you want to prepare well, మన దగ్గర మంచి మెటీరియల్ అనేది ఆల్రెడీ యాప్లో లోడ్ చేసి పెట్టాం కాబట్టి జస్ట్ డౌన్లోడ్ ద యాప్ ఫిజిక్స్ ఇన్ తెలుగు అండ్ కంటిన్యూ లెర్నింగ్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంకా మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్ని సెలెక్ట్ చేసుకొని వస్తాను. అంటిల్ దాన్ కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.